ఈ వీడియోలో నేను స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడబోతున్నాను. స్టేజ్ ఫియర్ ఎంత వర్స్ట్, ఎంత ఘోరంగా ఉంటదంటే మీకు తెలియదు అది. ఇనీషియల్‌గా మనకి ఏమనిపియదు కానీ అది ముందు ముందు పెరిగిన కొద్దీ పెద్ద ప్రాబ్లమ్ అయితూ ఉంటదది. చిన్నప్పుడు స్టేజ్ ఫియర్ అంటే ఏంటి? ఎవడన్నా టీచర్ మిమ్మల్ని క్వెషన్ అడిగితే, లేపితే, అరే! మమ్మల్ని ఏమడుగుతాడో, మనం ఆన్సర్ ఇస్తే ఎవడు ఎక్కడి నుంచి ఏం అని గెలికి మరి నవ్వుతారో, ఎట్లా ఇన్సల్ట్ అయితదో, టీచర్‌కి మన ఆన్సర్ నచ్చకపోతే కొడతాడా, రిమార్క్ పడతదా, క్లాస్ నుంచి గెంటేస్తాడా అని ఇలాంటివన్నీ ఉంటాయి చిన్నప్పుడు స్టేజ్ ఫియర్ అంటే. కానీ పెరిగిన కొద్దీ అది ఎట్లుంటదంటే ఎంత వర్స్ట్‌గా అయిపోతదంటే టైమ్ టు టైమ్ అది మనల్ని మన పర్సనల్ లైఫ్‌ని ఇంపాక్ట్ ఇస్తది. సోషల్ లైఫ్‌ని ఇంపాక్ట్ ఇస్తది. లైక్ మనం ఏదైనా కన్వే చేయాలన్నా గానీ కంప్లీట్‌గా ఇంకా స్టేజ్ ఫియర్ అనేది వచ్చేస్తుంటది. మనకి ట్రిగ్గర్ అయితుంటది కంటిన్యూస్‌గా. అంటే ఎవరితోనైనా కొత్త స్ట్రేంజర్‌తోనో మాట్లాడడానికెళ్తావు. వాడితో నువ్వు సరిగ్గా మాట్లాడలేవు. సరిగ్గా ఇంటరాక్ట్ కాలేవు. ఎందుకు? నీ ఇన్నర్ లోపల ఆ స్టేజ్ ఫియర్ అనేది ఏదైతే నీ రూట్స్‌లో ఉందో అది బాగా డెవలప్ అయిపోయి ఉంటదింకా. చిన్నప్పుడు స్కూలింగ్‌లో ఉన్నప్పుడు జస్ట్ టీచర్ లేపితే భయపడడం నుంచి స్టార్ట్ అయిన స్టేజ్ ఫియర్ కాలేజ్‌లో కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయలేవు, ఫెస్ట్‌లో చేయలేవు, కొత్త వాళ్ళతోని ఇంటరాక్ట్ కాలేవు. లైక్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ దగ్గర ప్రాబ్లమ్ అయితది నీకు. దాని తర్వాత ఇంకా జాబ్‌లో చాలా క్లయింట్స్‌తోని ఫేసింగ్ అప్పుడు ఇవన్నీ అయితూ ఉంటాయి కంప్లీట్‌గా. చాలా మందిని చూసాను నా లైఫ్‌లో నేను స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళని. మనది ఎట్లుంటదంటే మన స్టేజ్ ఫియర్ ఉండదు, ఏముండదు. ఇష్టం వచ్చినట్టు ఇంకా. మనకి ఏది నచ్చితే అది చేస్తాము. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము. ఏది మైండ్‌లో ఏది మనసులోకొస్తే అది ఫ్రాంక్‌గా ఫేస్ పైన చెప్పేస్తాం. ఇంకా వాడు ఏమన్నా అనుకోని అది వాడు ఎలాంటి వాడన్నా గానీ తర్వాత సెకండ్ థాట్ అనేది మన మైండ్‌లో ఉండదు. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఎట్లుంటదంటే నా థింకింగ్ ఇప్పుడు మనం ఏదో దాచుకున్నాం అనుకోండి మనసులో, అది దాచుకొని సబ్‌కాన్షియస్‌లోకెళ్ళిపోయి దాని గురించే ఆలోచించి ఫుల్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి లైఫ్ లాంగ్ అరే! మనం ఈ మాట అనుంటే బావుండు, అనుంటే బావుండు అని చెప్పి ఫ్రస్ట్రేషన్‌లో రిగ్రెట్ లాగా పెట్టుకునే కంటే ఒకటేసారి అది ఫేస్ పైన చెప్పేసినాం అనుకో ఒపీనియన్ లేకుండా, వేరే థాట్ ఏం లేకుండా ఇంకా కన్ఫర్మ్ అయిపోతది. ఇంకా వాడికి కన్ఫర్మ్ అయిపోతే నీకు కన్ఫర్మ్ అవుతది. వాడికో క్లారిటీ ఉంటది. నీకో క్లారిటీ ఉంటది. ఇంకా దానివల్ల ఏంటంటే వాడు హ్యాపీ, నువ్వు హ్యాపీ అక్కడ. కానీ నువ్వు ఏం కంప్రెస్ చేసుకోవట్లేవు నీ మైండ్‌ని నువ్వు. ఒక లిమిటేషన్స్, ఒక బౌండరీస్ నువ్వు పెట్టుకోవట్లేవు. సో, ఇలాంటిదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది కాబట్టి నాలాంటి వాళ్ళకి ఉండదనుకోండి. సో, ఈ ప్రాబ్లమ్‌తోని ఫేస్ చేస్తున్న వాళ్ళకి నేను సింపుల్‌గా ఏమని చెప్తా అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫేస్ చేయండి. అంటే లైక్ మీరు ధైర్యంగా మిర్రర్ దగ్గరికెళ్ళి మీరేదైతే చెప్పాలనుకుంటారో ఎవరితోనంటే అది మీరు ముందు ప్రాక్టీస్ చేసుకోండి మీకు మీరు. అంటే ఇప్పుడు నువ్వు ఒకరి దగ్గరికెళ్ళి ఏదైనా చెప్పాలనుకుంటావురా భయ్! వాడి దగ్గరికెళ్ళే ముందు ఫస్ట్ మిర్రర్ పైన నీది నువ్వు చూసుకొని నీకు చెప్పుకో ఫస్ట్. సెల్ఫ్ టాక్ చెయ్యి నువ్వు ఫస్ట్. సెల్ఫ్‌గా ప్రాక్టీస్ చేసుకో. అది ప్రాక్టీస్ చేసుకొని మొత్తం కన్ఫర్మ్ అయ్యి కంప్లీట్‌గా నీ కమాండ్‌లోకి రాంగానే అప్పుడు నువ్వు వాడి దగ్గరికెళ్ళి ధైర్యంగా ఫేస్ చేయగలుగుతావు ఇంకా. ఇంకా నో డౌట్ ఇంకా. లేదంటే వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు లైక్ చెప్పుకుంటూ ఉండండి. వాళ్ళకేదైతే కన్వే చేయాలనుకుంటున్నారో అది మీకు మీరే చెప్పుకోండి ఒకసారి మిర్రర్‌లో చూసి. చెప్పేసుకుంటే అయిపోతది ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ ఇంకా. ఇంకా అట్లా ఒక 1 ఆర్ 2 టైమ్స్, 3 టైమ్స్ రిపీటెడ్‌గా మల్టిపుల్ 5, 6 టైమ్స్ చేస్తూ ఉంటే సెవెంత్ టైమ్ ఎంత ధైర్యంగా చెప్తుంటే ఓవర్ ఇంకా అయిపోతదింకా. అదొక టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఏంటంటే చాలా మందితోని ఇంటరాక్ట్ అవ్వండి అయినంత వరకు. మల్టిపుల్ మెంబర్స్‌తోని ఇంటరాక్ట్ అయ్యి, మల్టిపుల్ మెంబర్స్‌తోని మాట్లాడి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని, ఇలా చేస్తే కూడా స్టేజ్ ఫియర్ అంతా ఎగిరిపోతది. దాని తర్వాత ఏంటంటే ఎక్కువ పబ్లిక్‌లో ఉండాలి. ఇంట్లో తక్కువుండాలి. పబ్లిక్‌లో ఉండి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని, రకరకాల వ్యక్తులతోని రకరకాల విషయాలు మాట్లాడి, సో, కంటిన్యూయస్‌గా ఫ్రీక్వెంట్‌గా మీ థాట్స్ వాళ్ళతోని షేర్ చేసుకొని, వాళ్ళ థాట్స్ మీతోని షేర్ చేసుకొని, మీరు వాళ్ళకు ఒపీనియన్స్ చెప్పి, వాళ్ళ ఒపీనియన్ మీరు తీసుకొని ఇంప్లిమెంట్ చేసి, ఇలా చేయడం వల్ల కూడా సెట్ అయితది మొత్తం. స్టేజ్ ఫియర్ అనేది పోతూ ఉంటది. ఇంకోటేంటంటే మీ ఫియర్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉండండి. మీకు స్టేజ్ ఫియర్ ఉంటే ధైర్యంగా ఫేస్ చేసి చూడండి ఒకసారి. ఎళ్లి చూడండి ఏమైతదో. వర్స్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎళ్ళేటప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేజ్ పైన ఒక స్పీచ్ ఇవ్వడానికెళ్తున్నారు. ఒక మీటింగ్ అప్పుడు మీకు ఇది లైక్ ప్రెజెంటేషన్ ఇమ్మని చెప్పి మీ బాస్ చెప్పిండు. మీకు ఏదైతే మైండ్‌లో ఉంటదో దాన్ని వర్స్ట్ ఇమాజిన్ చేసుకొని ఎళ్ళిపోండి. ఇది అయితది ఇంక అంతే. అయిపోతది అన్నట్టు ఎళ్ళిపోండి. ఫిక్స్ చేసుకోండి. మీకు ఫియర్ అనేది ఉండదింకా. ఏదైతే నేను చూసుకుంటా అనే మైండ్ సెట్‌లో ఉంటారు మీరు. సో, ఈ టెక్నిక్స్, ఈ టిప్స్ అవన్నీ ఫాలో అయితే గనక మీకు స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్‌గా ఎలిమినేట్ అయిపోతది మీ లైఫ్ నుంచి.